ఎంత దుర్మార్గమా! భార్యకు పురుగుల మందు తాగించి చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం. పురుగుల మందు తాగించిన భర్త తన పిల్లలను బ్రతకనివ్వడని, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చేయండి అంటూ ఆడియో రికార్డులో ఆవేదన వ్యక్తం చేసిన మృతురాలు. సీన్ కట్ చేస్తే కొన ఊపిరితో ఉన్న భార్య ఆడియో రికార్డుతో పాటు మరణ వాంగ్మూలం రాసి చికిత్స పొందుతూ చనిపోయిన భార్య పద్మిని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆడపిల్ల అంటే అబల కాదు, సబల అని చెప్పుకోవటానికి కానీ చివరకు ఆమె ఏదో ఒక విషయంలో బలైపోతూనే ఉంది. కన్న తల్లిదండ్రులు అపురూపంగా పెంచి ఓ అయ్య చేతిలో పెట్టేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. కానీ ఊహించని పరిణామాల వల్ల కొంతమంది అమ్మాయిలు బలైపోతున్నారు. పేరెంట్స్ హడావుడిగా ఓ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎలాంటి వాడు అని తెలియకుండా, సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారు. అక్కడకు వెళ్ళాక సుఖంగా సంతోషంగా ఉంటుందనుకుంటారు. కానీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. డబ్బుపై మోజుతో మానవ రూపంలో ఉన్న మృగాలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తుంటారు. కట్టుకున్న మొగుడే కాలేయముడయ్యాడు. అత్తింటి ఆరాళ్లు ఆమెకు నరకం చూపించారు. ప్రశాంతంగా సాగే వారి కాపురంలో అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్త, ఆడపడుచు, బావ వేధింపులు అదనం. అదనపు కట్నం కన్నవారిని అడగటానికి నిరాకరించడంతో ఇద్దరు చిన్నపిల్లల ముందు బలవంతంగా పురుగుల మందు తాగించిన భర్త, అత్తింటివారు. 1వ తారీఖున కేజీహెచ్లో జాయిన్ అయిన పద్మిని 26 రోజులు మృత్యుతో పోరాడి చివరకు తనువు చాలించింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పటికీ స్టేషన్లో సకల మర్యాదలు చేస్తున్నారని బంధువులు గాజువాక పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. వరకట్న వేధింపులకు ఎంతో మంది మహిళలు చనిపోయారు. ఎప్పటి నుంచో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా సరైన కట్టడి చర్యలు లేవన్నది కొంతమంది వాదన. తాజాగా విశాఖ నగరంలో ఓ వివాహిత ఈ రక్కసికి బలైపోయింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్త, మామ హింసించారు. ఆమె కాదని చెప్పటంతో పురుగుల మందు తాగించి చంపేందుకు యత్నించారు. చనిపోతే ఆత్మహత్య చేసుకుందని బంధువులు బయట జనాలను నమ్మించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ తన మామయ్యకి ఆడియో కాల్ పంపటంతో అసలు విషయం వెలుగు చూసింది. చివరకు మహిళ చనిపోయింది. అత్తింటి పాచికలకు అడ్డుకట్ట పడినట్లయింది. విశాఖలోని గాజువాకలో నివసిస్తున్నారు భార్యాభర్తలు పద్మిని, సోమేశ్వరరావు. ముందు భర్త బాగానే ఉన్నా ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. వీరికి తోడయ్యారు అత్తామామలు. తీసుకురాలేనని పద్మిని చెప్పడంతో చంపేయాలనుకున్నారు. ఈ నెల 1వ తేదీన ఆమెను బంధించి నోట్లో పురుగుల మందు పోశాడు మామ. భర్త ఆ ముందు కక్కకుండా నోటికి, చేతికి అడ్డుపెట్టాడు. బలవంతంగా పురుగుల మందు తాగించారు. దీంతో ఆమెకు వాంతులయ్యాయి. ఇరుగు పొరుగు వారు చూసి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో ఏం తెలియనట్లుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు భర్త, అతడి ఫ్యామిలీ. అయితే జరిగిందంతా ఆడియో రికార్డ్ చేసి మేనమామకు, బంధువులకు పంపింది. చివరకు ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడియో రికార్డు విన్న బంధువులు కన్నీరు మొన్నీరయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పిల్లను బ్రతకనివ్వడని, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చేయమంటూ ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసింది మృతురాలు. మాయా, నేను మాయా పద్మిని
పెళ్లి చేసావు కదా మావయ్య, నేను బాగుంటానని 2 లక్షలు ఇచ్చి నాకు పెళ్లి చేసావు కదా మావయ్య. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు మావయ్య. నన్ను పెళ్లి చేసి కష్టాలు పాలు చేశారు. పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు, కానీ మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా. అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను. రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఒంట్లో ఉన్న బంగారం, నా మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మావయ్య. ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే మావయ్య, రోజు కొట్టడం తిట్టడమే మావయ్య. మీ అమ్మారింటి దగ్గర నీకున్న నీ వాటా నువ్వు అమ్మేసి తెచ్చేసుకో నాకు ఇచ్చి, నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అని. దగ్గర 15 రోజుల నుంచి నాతో గొడవ మావయ్య. ఒకరోజు ఉండలేక తిరగబడ్డాను మావయ్య. నాకే ఇచ్చేస్తే నా వెనకాల నా చెల్లి పెళ్ళికుంది, దానికి ఎవరిస్తారో అయినా దానికే ఇల్లు లేదు, వాళ్ళకే ఇల్లు లేదు, అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావయ్య. ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బెల్ట్తో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేసాడు మావయ్య. తాళం వేసి ఆ రోజు 1వ తారీఖు శనివారం 1వ తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య. తాళాలు వేసి బయటికి వెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య. తెచ్చి దాచాడు మావయ్య. 9:30 టైంలో నేను పిల్లలకి అన్నం అది తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మావయ్య. నన్ను పిలిచి ఈ మందు నువ్వు తాగుతావా, పిల్లలకు పట్టియాలా అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మావయ్య. ఊరుకోలేక తిరగబడ్డాను మావయ్య. తిరగబడి తోసేస్తే గ్యాస్ దిమ్మడికి తగిలేసింది. ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మెడ ఉంచేసి మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేశాడు మావయ్య. 9:30 ఆ టైంలోని. హలో మావయ్య,